కన్యక గర్భము ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, ఒకవేళ కానీ దేవుడు యోసేపునే కానీ వాడుకొని ఉంటే, అంటే యోసేపు ద్వారానే జన్మించి ఉండొచ్చు కదా. మరి కన్యక గర్భంలో ఎందుకు దేవుడు ఉద్భవించాలి అని అంటే, పాపం అనేది జన్మతః పాపం అని ఉంది కదా. జన్మతః పాపము, కర్మతః పాపము. జన్మతః పాపం అనేది ఎంత యాన్సిస్టర్స్ అందరూ పరిశుద్ధులే అయినా, పాపమే ఎరుగినటువంటి వాళ్ళైనా ఆదాం నుంచి పాపం అనేది వస్తూనే ఉంది కదా, జనరేషనల్ కర్సెస్. అది ఎవరు బ్రేక్ చేసేది? దాన్ని బ్రేక్ చేయాలి కదా. అందుకే మనకు కన్యక గర్భం ఉంది. ఎందుకంటే ఆదం ఎక్కడి నుంచి వచ్చాడు? ఆదంకి పేరెంట్స్ ఎవరు? దేవుడు, దేవుని కుమారుడు. అదే ఉంటుంది మత్తయి సువార్త 1వ అధ్యాయం అంతా కూడా ఉంటుంది, ఆడమ్ హిస్ ఫాదర్ బీయింగ్ గాడ్ అని. సో దేవుడి నుంచి ఆదం వచ్చాడు, మరి దేవుడి నుంచే రావాలి కదా. అందుకని దేవుడి నుంచే యేసుప్రభు కూడా వచ్చాడు. కన్యక గర్భం ఎందుకు అక్కడ? మరి ఆదాంని మట్టితో చేశాడు కదా, అలా యేసుప్రభుని కూడా మట్టితోనే చేసి ఉండొచ్చు కదా. అని అంటే హవ్వ నుంచి కదా పాపం వచ్చింది. అందుకే స్త్రీ ద్వారానే విమోచన కూడా రావాలి అని మరియ గర్భంని ఎంచుకొని మరి అక్కడ మనిషిలాగా దేవుడు ఉద్భవించడం అనేది జరిగింది. దైవ కార్యం, పరిశుద్ధాత్మ శక్తి అని దేవుడు చెప్పాడు. కాబట్టి ఇట్స్ జస్ట్ త్రూ అ వర్డ్. గర్భం ధరించిన వెంటనే మరి దేవుడు దూతని కూడా పంపించి ఉండొచ్చు. కానీ దేవుడు మరి ఒక ప్రణాళిక చొప్పున ఫస్ట్ మ్యాన్ షుడ్ బి ద సన్ ఆఫ్ గాడ్. ఫస్ట్ ఉమెన్ నుంచి సీన్ వచ్చింది కాబట్టి ఉమెన్ నుంచే విమోచన కూడా రావాలి అని దేవుడు కన్యక గర్భం ద్వారా ఆయన ఉద్భవించి మనిషిగా పుట్టి ఈ శిలువ కార్యం అంతా కూడా చేయడం జరిగింది. ఈ బికెమ్ ది ఎటర్నల్ సాక్రిఫైస్. అంతటితో ఆగేది కాకుండా మరి ప్రధాన యాజకుడి యొక్క పని కూడా ఆయన చేసినటువంటి వాడుగా ఉంటున్నాడు. మందసం పెట్టిపైన ఆయన రక్త ప్రోక్షణ కూడా జరిగింది అని అంటే ఇట్స్ వండర్ఫుల్ థింగ్. సో ఆయన అటోన్మెంట్ కూడా చేయటం అనేది జరిగింది. ఆయన పునరుత్థానం ద్వారా మనకి ఒక హోప్ దేవుడు క్రియేట్ చేయడం అనేది జరిగింది. కాబట్టి మ్యాన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్ అని అక్కడే రూల్ అవుట్ చేస్తాడు. అంతేకాకుండా వాళ్ళిద్దరిని ఒకటే మెటీరియల్తో చేశాడు దేవుడు. సో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది లేదు. రిగార్డింగ్ ప్రీచింగ్ కూడా ఆయన రెజరెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ కనిపించింది ఆడవాళ్ళకి. స్త్రీకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత కానీ అటువంటి మర్యాద కానీ దేవుడు అక్కడ ఇచ్చి ఫుల్ఫిల్ చేసినాడు.